హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. శ్రావణ మాసంలో అమ్మవారి కోసం ప్రత్యేకంగా చేసే ప్రసాదం చక్కెర పొంగల్ని ఈ విధంగానే చేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. అచ్చం మనకి గుళ్ళో ప్రసాదం తిన్నట్లే ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లో 3/4 కప్పు బియ్యం, ఆ మిగతా 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా గ్లాస్ అయినా తీసుకోండి. 3/4 కప్పు వచ్చేసి బియ్యం, ఆ మిగతా 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు, రెండు కలిపి 1 కప్పు. వీటిని కుక్కర్లో వేసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కుదిరితే ఒక పావు గంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోండి. నేనైతే ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేస్తున్నాను. 15 నిమిషాల తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసుకొని అన్నం చూడండి చక్కగా ఉడికింది కదా, స్పూన్తో నిదానంగా అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. మరి ఎక్కువ కలిపేయొద్దు. ఒకసారి అలా కలిపేసి 1 కప్పు పంచదార వేసుకోవాలి. మనం ఏ కప్పుతో బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఫ్లేమ్ని లోలో పెట్టాలి. నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పంచదార కరిగి అన్నం మళ్ళీ పలచబడుతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి వీలైనంత లో ఫ్లేమ్లో అన్నాన్ని ఉడికించుకోవాలి. మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. నేనైతే పచ్చి కొబ్బరి వేశాను. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. చక్కెర పొంగల్లో జీడిపప్పు కిస్మిస్ కంటే కూడా కొబ్బరి ముక్కలే బాగా రుచిగా ఉంటాయి. కొంచెం ఎక్కువే వేసుకోండి. జీడిపప్పు కూడా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. మరొక పక్కన అన్నం ఉడుకుతుంది కదా పంచదారలో, ఒకసారి కలిపేసుకోండి. పంచదార చూడండి పూర్తిగా కరిగిపోయి అన్నం పలచబడింది కదా, ఈ విధంగా పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. మొత్తం నెయ్యి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చక్కెర పొంగల్కి ఎంత నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. మీరు కావాలంటే 1/2 కప్పు నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1/4 కప్పు నెయ్యి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడి మనకి పంచదార పాకంలాగా మనకి లైట్గా తీగ పాకంలాగా తెలుస్తుంది. అలా వచ్చేంత వరకు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేతిలో ఈ పంచదార ఉడికి చక్కగా ముద్దగా అవుతుంది. ఎక్కువ టైం పడుతుంది, త్వరగానే ఉడికిపోతుంది. చూడండి చక్కగా మనకి పాకంగా తెలుస్తుంది కదా. కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని చూస్తే కూడా మనకి చూడండి ఈ విధంగా పాకంలాగా వస్తుంది. ఇలా ఉడికించేసుకుని మంచి ఫ్లేవర్ కోసం 3-4 యాలకులు మెత్తగా దంచేసి వేసేసుకోండి. అలాగే కొంచెం చిన్న ముక్క పచ్చకర్పూరం అంటారు కదా, తినే కర్పూరం, బాగా నలిపి వేసుకోవాలి. చాలామంది పచ్చకర్పూరం అంటే ఏంటి అని అడుగుతున్నారండి. పచ్చకర్పూరం అంటే ఈ విధంగా ఉంటుంది. హారతి ఇచ్చే కర్పూరం కాదు, ఇది తినే కర్పూరం. లడ్డూల్లో చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, ప్రసాదాలు చేసేటప్పుడు కొంచెం వేస్తారు, మరి ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, అమ్మవారి ప్రత్యేక ప్రసాదం చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ కొలతల్లో ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.